హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మైదాని యూజ్ చేయకుండా గోధుమ పిండితో మంచి బేకరీ స్టైల్ బిస్కెట్స్ని అయితే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం అయితే ఒక కప్ షుగర్ అయితే తీసుకోవాలండి. ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో అన్ని ఒకే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. పంచదారలో ఒక 2 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి వీడియోలో చూపించినలా. అందులోనే ఒక కప్పు ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఆయిల్ అయినా నెయ్యి అయినా తీసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి. నేనైతే 2 కలిపి తీసుకున్నా. ఇప్పుడు షుగర్ పౌడర్లోకి కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. కప్పు ఆయిల్ వేసి బాగా బీట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినలా ఒక 10 మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక జల్లెడ పెట్టి అందులో ఒక కప్ అయితే గోధుమ పిండి అయితే వేసుకోవాలండి. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ అయితే శనగపిండి అయితే వేసి జల్లెడ పట్టుకోవాలన్నమాట. జల్లెడ పట్టకపోతే పంచదారలో నీట్ గా పిండి కలవదు కాబట్టి జల్లించి పెట్టుకుంటే కొంచెం బాగుంటది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో స్పూన్ అయితే బేకింగ్ పౌడర్, ఇంకొంచెం బేకింగ్ సోడా వేసుకొని లైట్ గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే లైట్ గానే వేసుకోవాలండి. కొంచెం ఎక్కువైనా బిస్కెట్స్ అయితే సాల్ట్ ఎక్కువైపోయి ఉప్పు అయిపోతాయి కాబట్టి లైట్ గానే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కలిసేలా లైట్ గా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలిపితే బిస్కెట్స్ కూడా గట్టిగానే వస్తాయి. చాలా స్మూత్ గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీకు కావాలంటే ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. కాజు, బాదం ఏవైనా మీకు నచ్చిన వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలా డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసి లైట్ గా ఇంక కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేయండి. సైడ్ కి పెట్టుకోండి. ఈలోగా స్టవ్ పైన మందంగా ఉండేది ఏదైనా పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కుక్కర్ అయినా ఇలా ఇడ్లీ చేసుకునేదైనా ఏదైనా. నేనైతే ఇడ్లీ చేసుకునేదైతే పెట్టుకున్నా. కొంచెం మందంగా ఉంటది కాబట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ అయితే హీట్ చేసుకోవాలండి. అలా హీట్ చేసుకున్నాక ఇలా పిండి ఉంది కదా, ఈ పిండిని అయితే రౌండ్ బాల్స్ లా అన్ని చేసుకోవాలి. ఇలా పిండినంతా రౌండ్ బాల్స్ లా నేనైతే చేసుకుని సైడ్ కి పెట్టుకున్నా. ఈలోగా ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అవి తీసుకొని వాటికి నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది రాసుకోవచ్చు. నేనైతే ఆయిలే రాసుకున్నా. అలా ఆయిల్ రాసేసి ఆ పిండిని పెట్టేసుకోవాలి ఒక్కొక్కటి. అలా పిండిని పెట్టుకున్నాక ఒక వేన్తో జస్ట్ లైట్ గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. గట్టిగా ప్రెస్ చేయకుండా ఒక వేన్తో జస్ట్ లైట్ గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వాటిపైన డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. జీడిపప్పు అయినా బాదం, పిస్తా ఇలా వేరుచెల్ల గుడ్లైనా పర్లేదండి. ఏదైనా మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేసేయండి. ఇలా అన్ని బిస్కెట్స్ ఇలా రెడీ చేసుకుని ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి నేను సేమ్ అలానే రెడీ చేస్తున్నానండి. చాలా మంది అనుకుంటారు కదా, అమ్మో బిస్కెట్స్ ఎలా చేయాలో, వాటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మాకు తెలియదు, వాటికి ఎంత ప్రాసెస్ పడుతుందో తెలియదు అని కంగారు పడుతూ ఉంటారు కదా. ఇలా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్ బాక్స్లోకైనా పెద్దలకి టీ టైంలోకైనా హ్యాపీగా తినొచ్చండి. హెల్తీగా కూడా ఉంటాయి. బయట కొనే బిస్కెట్స్ అయితే మైదాతో చేస్తారు కాబట్టి ఇలా ఇంట్లోనే గోధుమ పిండితో హెల్తీగా ఇక్కడ నుండి చేసుకుందాం మనం. అలా బిస్కెట్స్ అన్ని రెడీ చేసుకున్నాక ఇప్పుడు బాగా హీట్ చేసుకున్నాం కదా, అందులోకి పెట్టేసి ఒక 30 మినిట్స్ అయితే బాగా బేక్ చేసుకోవాలండి. చాలా మంది అనుకుంటారు కదా ఓవెన్లో అయితే బిస్కెట్స్ బాగా వస్తాయి, ఓవెన్ లేకుండా బిస్కెట్స్ ఎలా చేస్తామని. ఇలా స్టవ్ పైన కూడా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా వస్తాయి. 30 మినిట్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి బయట పెట్టుకోవాలి. చల్లగా అయితేనే తీయాలి. వేడిగా అయితే బిస్కెట్స్ ఇరిగిపోయి నీట్ గా రావండి. చూసారు ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇదే బిస్కెట్స్ ని ఎయిర్ ఫ్రైయర్ లో కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. ఎయిర్ ఫ్రైయర్ లో కూడా చాలా బాగా వస్తాయండి. లోపల ట్రేకి బటర్ అయినా ఆయిల్ అయినా ఏదైనా ఒకటి అప్లై చేసేసి రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని అయితే లోపల ఒక్కొక్కటి పెట్టుకుందాం. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి నేనైతే 180 డిగ్రీలో పెట్టుకున్నా. 15 మినిట్స్ అయితే టైం పెట్టుకున్నా, కానీ నాకైతే 10 మినిట్స్లోనే అయిపోయాయండి. మధ్య మధ్యలో తీస్తూ చూస్తూ ఉండాలండి. బిస్కెట్స్ మళ్ళీ మాడిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి జస్ట్ కలర్ చేంజ్ అయింది అంటే బిస్కెట్స్ కుక్ అయినట్టు బయటకు తీసేయచ్చు. అప్పుడు మరీ ఎక్కువ కలర్ వచ్చినా కూడా బిస్కెట్స్ చల్లగా అయితే వాటి కలర్ ఇంకా బాగా చేంజ్ అయిపోతాయి కాబట్టి జస్ట్ కలర్ వచ్చాక తీసేయాలి. మీరు కూడా ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టినట్లయితే ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతాయండి. చూసారా కలర్ అయితే చేంజ్ అయింది, బయటకు తీసాను. ఇంకా ఇవి చల్లగా అయితే వేరే ప్లేట్ లోకి అయితే పెట్టుకుందాం. వేడిగా తీస్తే ఇరిగిపోతాయి బిస్కెట్స్, అస్సలు బిస్కెట్స్ షేప్ అన్నిదే రాదండి. ఇంకా చల్లగా అయిపోయాయి కాబట్టి నేను వేరే ప్లేట్ లోకి పెట్టుకున్నా. చూసారా ఎంత కలర్ చేంజ్ అయిందో. బిస్కెట్స్ చాలా బాగా వచ్చాయి కదా. బయట కొన్నదానికన్నా చాలా టేస్టీగా వచ్చాయండి. చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇక నుంచి బయట కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.